కానీ భారతంలో కానీ అన్ని చోట్ల చెప్పారు. ఎంగిలి నోటితో అగ్నిహోత్రుడిని ముట్టుకున్న, ఆ అగ్నిని వెలిగించిన, అగ్నికి నమస్కరించిన, సూర్యుడిని చూచిన, గురువుని చూసిన మహాపాపాలు. పాచిముఖంతో ఎవరిని చూడకూడదు. అందులో ఎంగిలి ముఖంతో సూర్యుణ్ణి, అగ్నిని, గోవుని, బ్రాహ్మణుణ్ణి, గురువుని చూచామా ఇక వాడికి పతనావస్థ మొదలవుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు ఉండవు. ఎప్పుడు ఏదో ఒక బాధ, దారిద్ర్యము పట్టుకుంటాయి. ఇవన్నీ శాస్త్రములు మన కోసం చెప్పాయి. ముందు లేవగానే ముఖ ప్రక్షాళనాదులు చేసుకో, వీలుంటే స్నానము చేసి మాత్రమే పొయ్యి వెలిగించు, కుదరకపోతే కనీసం ముఖమైనా కడుక్కో. తర్వాత ఎట్టి పరిస్థితులలో ఇంటిలో ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించిన 2 గడియల లోపు స్నానం చేయాలి. అంటే 8 గంటలు దాటకుండా చూడండి. 8 దాటాక చేసే స్నానం అసుర స్నానం. మధ్యాహ్నం 12 దాకా స్నానం చేయకుండా అప్పుడు స్నానం చేస్తే అది ఎటువంటి స్నానమో తెలుసా? రక్తస్నానతుల్యం భవేత్. అంటే రోజు రక్తంలో స్నానం చేస్తున్నట్టు. శౌచము లేకపోతే లక్ష్మి ఉండదు, శౌచము లేకపోతే జ్ఞానం ఉండదు, శౌచము లేకపోతే అనారోగ్యం వస్తుంది. శౌచం అనేది ఒక్కటి లేకపోతే మానవ జీవితమే వ్యర్థమైపోతుంది. వాడు ఎందుకు పనికిరాకుండా భ్రష్టో భవతి అని చెప్పారు. భవిష్యత్తులో పసుపు రంగులో కల్కిగా పుట్టబోతున్నాడు విష్ణువు.